హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈ రోజు నుండి నేను హౌస్ వైఫ్‌నండి. అంటే ఇంట్లోనే ఉండబోతున్నా అనమాట. షాప్ క్లోజ్ చేశాను గదా! అంటే ఇంక పూర్తిగా ఇంట్లోనే ఉండి వీలైనంత వరకు ఏమైనా బట్టలొస్తే స్టిచ్చింగ్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాననమాట. అది కొంచెం కొత్తగా అనిపిస్తుందనమాట ఫీలింగ్ నాకు. ఎందుకంటే 10 కాదు 11 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్‌గా షాప్‌కైతే వెళ్తున్నానండి. ఇంట్లో ఉండడం చాలా తక్కువ అనమాట. అది ఆ ఫీలింగ్ అనేది నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నాకు టైమ్ పాస్ అవుతుందా లేదా అని గూడా అర్థం కావట్లేదనమాట. ఈరోజు డే 2 అనమాట నేను ఇంట్లో ఉండడము. నిన్నైతే మొత్తం షాప్ నుంచి తెచ్చినవి ఎక్స్‌ట్రా ఉన్నవి మొత్తం తెచ్చాను గదా! లైనింగ్స్, ఫాల్స్ అన్నీ మిషన్‌కి టైలరింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్ మొత్తం నాకు పట్టేటివి మొత్తం ఎక్స్ట్రా తెచ్చుకున్నానండి. ఎందుకంటే నేనైనా కొనుక్కోవాలంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి గదా! మళ్ళీ బయట. అందుకోసం అని జెప్పేసి మొత్తం అన్నీ తీసి ప్యాక్ జేసి పెట్టుకున్నాను ముందు నాకు పట్టే సామాను మొత్తం. ఆ తర్వాత అమ్మేశాననమాట. అవన్నీ నిన్న మొత్తం నీట్‌గా సర్దుకున్నాననమాట. ఎక్కడివక్కడ సర్ది పెట్టుకున్నాను. కొన్ని గాజులు కూడా అమ్మకి, నాకు పట్టేటివి తెచ్చుకున్నాననమాట ఎక్స్ట్రా. ఒక 2 ఇయర్స్ వరకు కొదవ లేకుండా. ఎందుకంటే ఫ్యాన్సీ గాజులు అవి ఎక్కువ రేట్ ఉంటాయి గదండీ బయట. 60, 70, 80 గూడా ఉంటాయి ఒక్కోసారి. అవి మనకు అక్కడ పడ్డ రేటుకే నాకు అక్కడ పడ్డ రేటే ఉంటుంది గదండీ! అందుకని జెప్పేసి నేను కొన్ని ఒక 10, 15 డజన్ల వరకైతే తెచ్చుకున్నాననమాట. మళ్ళీ నేను కొనాలంటే డబల్ రేట్ పెట్టి కొనాలి గదా! అందుకోసం అని జెప్పేసి అన్ని ఐటెమ్స్ అలాగే తెచ్చుకున్నానండి. లేడీస్ కార్నర్ ఐటెమ్స్ గానీ, టైలరింగ్ ఐటెమ్స్ గానీ, అన్నీ లైనింగ్స్, ఫాల్స్, మిషన్‌కి సంబంధించినవి అన్నీ అలా మొత్తం ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకున్నాననమాట. ఒక 2, 3 ఇయర్స్ వరకి కొదవ లేకుండా. ఇదైతే నా జాక్ మిషన్ అండి. అసలు ఈ మిషన్ తెచ్చుకున్నప్పటి నుంచి నేను ఒక 1 ఇయర్ కుట్టానేమో అంతే. 1 ఇయర్ కాదు. ఒక 8 మంత్స్ కుట్టాననుకుంటా రెగ్యులర్‌గా. ఆ తర్వాత అంతా డిలే అవ్వుకుంటూ వచ్చిందనమాట. నాకు కొంచెం హెల్త్ బాలేక కుట్టడం అనేది చాలా తగ్గిచ్చాను గదా! ఇలా ఉంటుందనమాట మొత్తం జాక్ మిషన్ అనేది. మీరు చాలా వీడియోస్‌లో చూసి ఉండొచ్చు. ఇదైతే నా పీకో మిషన్ అండి. ఇది కొంచెం దొమ్ము పడుతుందని జెప్పేసి ఇట్లా కప్పేసాననమాట. ఎందుకంటే కిటికీకి దగ్గర ఉంది గదా! దుమ్ము, డస్ట్ అయితే బాగా వస్తుంది గదా! అందుకోసం అని జెప్పేసి అట్లా టవల్ కప్పేసాను. అంటే పీకో మిషను రెగ్యులర్‌గా ఏం తీయం గదండీ! కొంచెం మనం బ్లౌజులు కుట్టుకునే మిషన్ అంటే తీస్తాం గానీ, ఇది నాకు దారాలనమాట. అన్నీ నా నా దగ్గర చాలా ఐటెమ్ ఎక్కువే ఉంటుందనమాట. ఎందుకంటే షాప్‌లో వాడిన ఐటెమ్స్ కదా ఇవన్నీ. చాలా ఎక్కువే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇట్లా ఇక్కడ సర్దుకున్నాను మొత్తం నీట్‌గా. ఏమో చూడాలి. ఇప్పుడైతే నీట్‌గా సర్దుకున్నాను. రాను రాను ఎలా అవుతుందో. ఇవన్నీ ఎక్స్‌ట్రా క్లాతులనమాట. నాకు పట్టేటివి పైపింగ్‌లకి, లైనింగ్స్ గానీ, ఒక్కోసారి కస్టమర్ ఇచ్చిన లైనింగ్ సరిపోకపోతే మళ్ళీ మనం వేస్తాం గదా! అట్లాంటి పీసెస్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇవేమో పైపింగ్ క్లాతులనమాట. పైపింగ్ క్లాతులు కూడా మీటర్ కట్ జేసి పెట్టుకుంటాను. అన్ని షేడ్స్‌లలో. అంటే గోల్డ్ అని అనిపిస్తది గానీ, అందులో గోల్డ్‌లో గూడా చాలా షేడ్స్ ఉంటాయి గదా! సిల్వర్‌లో గూడా చాలా షేడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాపర్ బార్డర్స్ గూడా వస్తున్నాయి. అట్లా చాలా షేడ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఇట్లా ఒక 1 మీటర్ అనేది కట్ జేసి పెట్టుకుంటాను. పైపింగ్ ఎప్పుడైనా మీటర్ క్లాత్ తీసి కట్ జేసి పెట్టుకుంటే పొడుగు వస్తాయన్నమాట క్రాస్ పీసులు. అప్పుడు పైపింగ్ అనేది నీట్‌గా వస్తుంది. చిన్నగా పావు మీటర్‌కి నీట్‌గా రాదన్నమాట. పైపింగ్ అన్నీ అతుకులు వస్తుంది గదా! నీట్‌గా అనిపించదు. ఇవైతే గాజులండి. మా చుట్టుపక్కల వాళ్ళకి గూడా గాజులిద్దామని జెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ బెట్టేసాను. ఎందుకంటే షాప్ తీసేసాం గదా! ఏదో కొంచెం గిఫ్ట్ లాగా ఉంటుంది అని జెప్పేసి అక్కడ షాప్ దగ్గర గూడా చాలా మందికి పంచాను. అలాగే మన ఇంటి దగ్గర గూడా కొంతమందికి పంచుదామని జెప్పేసి ఇట్లా మా చుట్టాలకు గూడా కొన్ని తీసి పెట్టాను. అందరికి ఒక 2 బాక్సులు అట్లా ఇచ్చేద్దామని జెప్పేసి ఇట్లా పెట్టుకున్నాననమాట. నిన్న మొత్తం ఇవన్నీ సర్దడమే సరిపోయిందండి నాకు. మొత్తం ఎక్కడివక్కడ సర్ది పెట్టుకునేసరికి అక్కడ ఎక్కువ సామాను గదా! ఇక్కడ చిన్న ఇంట్లో అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. ఎక్కడికక్కడైతే సర్ది పెట్టేశాను. ఇది దేవుని పటమండి. అక్కడ షాప్‌లో ఉన్న దేవుని పటము. ఇది గూడా నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా కుందులు అవి అయితే మనకు ఇంట్లో గూడా అవసరమొస్తాయి గదా! అవి లోపల పెట్టేసాను తోమేసి. దేవుని పటం గూడా ఇది లోపల పెట్టేసేయాలనమాట. ఇది తుడిచి ఆరిన తర్వాత పెడదామని జెప్పేసి అక్కడ పెట్టాను మిషన్ పైన.
చాలా పని ఉందండి అసలు. ఇదైతే మోటార్ అండి. పీకో మిషన్కి చిన్న మోటరే ఉంది నాకు. ఈ మోటార్ చిన్న మిషన్ కదా, దానికి చిన్న మోటరే వస్తుందని చెప్పేసి అప్పుడు చిన్న మోటార్ పెట్టించుకున్నాను. ఇప్పుడు ఈ జాక్ మిషన్కి అయితేనేమో ఇందులోనే మోటార్ అటాచ్ చేసి వస్తుందన్నమాట. మనకు ఇంకా విడిగా మోటార్ కొనాల్సిన పనేం ఉండదు. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 22,000 అండి. ఈ మిషన్ డీటెయిల్స్ కూడా నేను వీడియో పెట్టాను. ఆ వీడియో చాలా వైరల్ అయిందనమాట మన ఛానల్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం మిషన్ గురించి డీటెయిల్స్ మొత్తం పెట్టానన్నమాట. ఎవరైనా వీడియో చూసేవాళ్ళు, టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా, టైలరింగ్ చేసేవాళ్ళు, ఈ మిషన్ కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా ఉందండి. మెయిన్ డోర్ పక్కన ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా మనకి ఇక్కడ నుంచే వెళ్ళిపోతారనమాట. లోపలికి, ఇంటి లోపలికి మరీ రాకుండా. అది కూడా చూసుకోవాలి కదండి ఇవాళ రేపు. ఎందుకంటే ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారు. మనకు తెలిసిన వాళ్ళు అయితే ఏం కాదు, కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట. ఇంట్లో డే టైంలో మనం ఒక్కరమే ఉంటాము, అప్పుడు కొంచెం చూసుకోవాలన్నమాట అది. ఇవి షాప్లో కౌంటర్లో ఉన్న చిల్లరండి, తెచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. దేనికో దానికి వస్తాయి కదా, ముగ్గుకో, పూలకో, దేనికో ఒక దానికి ఖర్చు పెట్టవచ్చులే, కూరగాయలకు అని చెప్పేసి. ఇవేమో నేను 5 రూపీస్ కాయిన్స్, కొత్త కాయిన్స్ వచ్చినాయి కదా ఈ మధ్యలో, అవన్నీ తీసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. అలాగే చిల్లర 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు అట్లా ఉంటాయి కదా, అవి కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఖాళీగా ఉండడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఎవరైనా ఖాళీగా ఉన్నా కూడా నాకు అస్సలు నచ్చదు. నాకు అదేం రోగమో అర్థం కాదనమాట. ఎందుకంటే ఎవరైనా సరే, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, రావు గోపాలరావు అంటారు, మనిషి అన్నాక కాస్తైనా కళాపోషణ ఉండాలి అని చెప్పేసి. నాకెందుకో ఆ డైలాగ్ కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఏ మనిషికైనా ఏదో ఒక పని అయితే వచ్చి ఉండాలన్నమాట. ఖాళీగా మాత్రం అస్సలు ఉండొద్దు. ఈ జనరేషన్లో అయితే అస్సలు ఉండొద్దండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేసుకుంటేనే మనకు కొంచెమైనా ఖర్చులు అనేవి కొంచెం అడ్జస్ట్ అవుతాయి. లేదు ఒక్కరి సంపాదన మీదనే బతకాలి అని అంటే మాత్రం చాలా కష్టం కదా ఈ కాలంలో. నాకైతే అలాగే అనిపిస్తుందండి. మీకేమనిపిస్తుందో నాకు కూడా చెప్పండి. ఇవన్నీ ఇట్లా లోపల రూమ్లో సెట్ చేశాను అనమాట. ఒక సెల్ఫ్ అయితే తీసుకొని వేరే దగ్గర బట్టలుంటే వేరే దగ్గర పెట్టేసి, నా మిషన్ సామాన్ అయితే నేను సెట్ చేసి పెట్టుకున్నాను. ఒక కాటన్లో ఇవన్నీ ఇట్లా పెట్టేశాను అనమాట. లేసులు, ఇవి డబ్బులు వేసేవన్నమాట. అవన్నీ పైపింగ్ థ్రెడ్స్, డోరీస్, అవన్నీ ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను. బటన్స్, ప్రెస్ బటన్స్ అన్నీ పడతాయండి. టైలరింగ్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి అవసరమే ఉంటుంది. ఇది ఇది అవసరం ఉంది, ఇది అవసరం లేదు అన్నట్టయితే నాకైతే అనిపించలేదు. నాకు ప్రతి ఒక్కటి అవసరమే అనిపించింది అనమాట నా షాప్లో ఉన్నవి. కాకపోతే ఇంక అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోలేము కదా, మెయిన్వి అయితే తెచ్చి ఇట్లా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. ఇట్లా బ్లౌజ్ పీసులు కానీ, క్లాత్లు కానీ. ఇంకా ఒకటి, ఆడపిల్లలు ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్కటి పడుతుందండి. అవసరం లేదు అని అనుకోనే వద్దు అసలు. ఆడపిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి అవసరమే అనిపిస్తుంది. టైలరింగ్ నేను మందివి కుట్టకపోయినా కూడా మావి మేము కుట్టుకున్నా కూడా చాలా డబ్బులు ఆదా అవుతాయి అన్నమాట. ఒకవేళ చేతకాకపోతే కనుక ఒక 5-10 ఇయర్స్ తర్వాత అయినా వేరే వాళ్ళని కుట్టకపోయినా కూడా నావి, నా పాపవి కుట్టుకున్నా కూడా చాలా డబ్బులు మిగిలిచ్చినట్టే కదా మనము. మొత్తం బయట పెడితే బొటిక్లలో కానీ, టైలర్స్ దగ్గర కానీ పెడితే కొంచెం డబ్బులు ఎక్కువే అయిపోతాయి కదా. అట్లా కాకుండా మనవి మనం కుట్టుకున్నా కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇది నా టైలరింగ్ స్టోరీ అనమాట. మీకు బోర్ అనిపిస్తుంది అనుకుంటాను. కాకపోతే నా బాధ అనేది నేను కొంచెమైనా చెప్పుకుంటే తీరుతుంది అని చెప్పేసి కొంచెం వీడియోలో అలా షేర్ చేస్తున్నానండి. అయితే ఇది టెర్రస్ పైకి వచ్చాను ఈవినింగు. ఉల్లి కాడలు ఇట్లా పూలు వచ్చినాయి అనమాట. ఇట్లా పూలు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మరి కాయ కింద ఊరుతుందో తెలియదు అనమాట. ఇది ఇవాళ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇట్లా అయితే మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి. మేము ఊరికి పోయి వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి. నేను కూడా నిన్న కొంచెం పట్టించుకోలేదు కదా, చూడలేదనమాట, అబ్జర్వ్ చేయలేదు. మా వారే నీళ్లు పోసేవారనమాట చెట్లకి. మామిడి చెట్లు చూడండి, మా ఇంటి బ్యాక్ సైడ్ టెర్రస్ పైకి, మిద్దె పైకి వెళ్తే ఇట్లా బ్యాక్ సైడ్ మొత్తం మామిడి చెట్లు ఉంటాయన్నమాట వరుసగా. మామిడి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, నిండుగా చిగుర్లు, మామిడి పూత, మామిడి చిగుర్లు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ కాలంలో ప్రతి ఒక్క చెట్టు ఆకు రాలుతుంది, కానీ మామిడి చెట్టుకు మాత్రం
కొత్త పూత వస్తుంది, కొత్త ఆకులు వస్తాయి అన్నమాట. ఇదంతా ప్రకృతి సెటప్ కదా, అసలు బాగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా చూస్తే మాత్రం ఇట్లా చెట్లనే చూసుకుంటూ కూర్చోవాలనిపిస్తుంది అనమాట. టైం ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో మంచిగా ఇట్లా మిద్దె పైకి వస్తాము, వచ్చి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఉన్న కాసేపు అయినా ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట ఎంతో అంత వెళ్తురున్నంతలో ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట చూసుకుంటూ చెట్లని. ఈరోజుకి ఇదేనండి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.